అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడును సర్వశక్తివంతుడు ఆది సంభూతుడు ప్రభువారు శాశ్వత కాలము మనలను ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో నడిపించునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, సర్వశక్తివంతుడు దేవుడు తన వాక్యము ద్వారా మనలను బలపరుస్తూ, ఆరోగ్యమిస్తూ, శక్తినిస్తూ, ఆదరణనిస్తూ ముందుకు నడిపించేవారే ఉన్నారు. ప్రియులారా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాము. లూకా సువార్త బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనమును మనం చూసినట్లయితే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను అని ఆరంభములో ఆయన సెలవిస్తూ ఉన్నారు. ఈ వచన ముగింపులో ఆయన నామము పరిశుద్ధము అని సెలవీయబడింది. ప్రియ స్నేహితులారా, సర్వశక్తివంతుడు అంటే ఎవరు అంటే భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సృష్టికర్త. అంటే నరులు చేయలేనటువంటి పనులను చేసినటువంటి మహానుభావుడు, నరుల కొరకు సమస్తమును చేసి పెట్టినటువంటి మహాగణుడు ఆయన సకల విధాల శక్తి కలిగినటువంటి వారై ఉన్నారు. గనుక అట్టి శక్తి స్వరూపుడైనటువంటి దేవుడు గొప్ప కార్యములు మరి ఆయన చేయువారుగా ఉన్నారు. ఎవరి కొరకు అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఆయన గొప్ప కార్యములు చేయువారై ఉన్నారు. ఆయనను తలంచుచు, ఆయన్ను సేవించుచు, ఆయన్ను ఘనపరచుచు ఉన్నవారికి ఆయన గొప్ప కార్యములు చేయువారై ఉన్నారు. ఆయన నామము పరిశుద్ధమైన నామము. ప్రియమైన స్నేహితులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మీకును ఆయన గొప్ప కార్యములు చేయువారై ఉన్నారు. ప్రియులారా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన కొరకు ఆశతో ఎదురు చూచేటటువంటి వారి పట్ల ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. ఇక్కడ మరి కన్యక అయి ఉన్నటువంటి మరియమ్మ గారి పట్ల గొప్ప కార్యము చేసినని ఆమె దేవుని స్తుతించుచున్నటువంటి స్తుతివచనం ఇది. ప్రియ స్నేహితులారా, భూలోకములో తల్లి గర్భంలో జన్మించినటువంటి నీకు మహాపరిశుద్ధుడైన దేవుడు గొప్ప కార్యము చేయవలసి ఉన్నది. ఆ కార్యం చేసేటప్పుడు నీవు ఆ కార్యాలను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియమైనటువంటి స్నేహితుడా, ప్రియమైన సహోదరి, ఆయన గొప్ప కార్యములు చేయువారై ఉన్నారు కనుక ఆయన కార్యాలను మనము ఆనందంతో అనుభవించేటటువంటి వారముగా ఉండాలి. ఆయన మేలే చేస్తారు, కీడు నుండి విడిపిస్తారు, దుస్థితిని దూరపరుస్తారు. లోకమందున్నటువంటి సర్వమానవులను ఆయన ఒక్కసారి చూడగలరు, ఒక్కసారి అందరికీ సహాయం చేయగలరు, అందరి మనవులు ఒక్కసారి ఆలకించగలరు. అందుకే ఆయన సర్వశక్తి గలవాడు, అందుకే ఆయన సర్వశక్తివంతుడు. మనం శక్తిహీనులం కనుక మనము అనేకుల సమస్యలు తీర్చలేము, అనేకుల మాట ఒక్కసారి వినలేము, అనేకుల సమస్యలు ఒక్కసారి పరిష్కారం చేయలేము. ప్రియమైన స్నేహితులారా, ఆయన సమస్త శోధనల నుంచి విడిపిస్తూ నీకు గొప్ప కార్యాలు చేస్తూ ఈ లోకంలో ఘనంగా నిన్ను నిలవబెట్టేటటువంటి వారై ఉన్నారు. నీవు ఆయన యందు నిరీక్షణ ఉంచి ఆయన కొరకు ఎదురు చూచినట్లయితే ఆయన పరిశుద్ధుడు. నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు, నీ మాటలను, నీ ఆలోచనలను పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆలోచనలు నీవు కలిగి ఉండాలి. అవి ప్రచారము చేసేటటువంటి మరి మనసాక్షి నీవు కలిగి ఉండాలి. ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చేటటువంటి మంచి మనస్సాక్షి నీవు కలిగి ఉండాలి. అట్టి దీవెన ప్రభువైన క్రీస్తు నేడున్నటువంటి మనకు ప్రసాదించి మన ద్వారా మహిమనందుతూ మన పట్ల ఘనకార్యములు జరిగించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, ఆది సంభూతుడా, నీకు స్తోత్రములు. సర్వభూమి నాదే గదా అని మరొక చోట అన్నావు. భూమి యందు ఉన్నటువంటి నరుల పట్ల ఎంతో శ్రద్ధాశక్తులు కలిగి బాధ్యత గలవాడవై నీవు అనేకమైన కార్యాలను జరిగించువారుగా ఉన్నారు గనుక ప్రభా, ప్రతి వారి పట్ల శ్రద్ధ కలిగిన వాడవై ఉన్నావు గనుక నీవు గొప్ప కార్యములు చేయుటకు సర్వశక్తివంతుడివై ఉన్నావు. అట్టి సర్వశక్తి కలిగినటువంటి నీవు
ప్రతి వాని హృదయములో నా ప్రభువా నీవు గొప్ప కార్యములు తలపెట్టమని, వారి జీవితంలో వాటిని జరిగించి మహిమనందమని, అవి అనుభవించి నిన్ను గణపరచు భాగ్యవంతులుగా తేజరెళ్ళు కృపనిమ్మని యేసు వారిని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.